ఆ ముక్కోటి దేవతలు కరుణించారు. మీ అంతటి వారు నా మనవడికి పిల్లనిస్తానంటూ మా ఇల్లు వెతుక్కుంటూ వచ్చారు. మా వాడు రామకృష్ణ రాజమండ్రిలో స్కూల్ మాస్టర్గా పనిచేస్తున్నాడు. చక్కగా అరటిపండు ఒలిచి తినిపించినట్టుగా పాఠాలు చెబుతాడని ఎంతో పేరు మా వాడికి. 9 అయ్యేసరికి టెన్షన్ గా స్కూల్లో ఉంటాడు. అన్నట్టు టైం ఎంత అయింది బాబు? ఇప్పుడు 10 అయిందమ్మా. అయితే ఇంకే ఈ పాటికి చక్కగా పిల్లలకు పాఠాలు చెబుతూ ఉంటాడు మా పిచ్చి కుక్క. అయ్యా ధర్మం, అమ్మా ధర్మం, అయ్యా బాబు ధర్మం. బతకలేకపోతున్న బడిపంతుల్లో ధర్మం చేసి పుణ్యం సంపాదించుకోండి బాబు. ఉద్యోగాలు ఓడిపోయిన తెలుగు పండితులు కనికరించండమ్మా. మాకు దానం చేస్తే మీ పిల్లలు చదువులు బాగా వస్తాయి బాబు. అమ్మా మాస్టర్ పని చేస్తూ 2 చేతులు సంపాదిస్తున్నాడు మా వాడు. ధర్మం బాబు. నా మనవడని చెప్పుకోవడం కాదు గాని బాబు, మా రామకృష్ణ ఎంత అందగాడో. వీధిని పెడుతుంటే చాలు అందరి కళ్ళు వాడి మీదే. బాబు అయ్యా ఏమిటి మాస్టర్ అందరూ అలా చూస్తున్నారు? మేము ఎంత గొంతు చించుకుని నడిచినా మా గుడ్డలో పావలైనా పడలేదు. మీ ముందు 3 రూపాయల చిల్లర పడింది. ఆ తేడా ఎక్కడుందో తెలుసుకుందామని. కొంచెం హృదయ విదారకంగా జాలిగా అర్థించండి. దయగల వ్యక్తులు చేయదలచకపోరు. అయ్యా ధర్మం, అమ్మా. తల్లి తండ్రి లేని మా వాడిని చిన్నతనం నుంచి అన్నీ నేనే పెంచాను. ఎండ కన్నెరకుండా వెన్న ముద్దలు తిని పెరిగాడు మా వాడు. ఇదిగో బాబు, కొద్దిగా నూనె చుక్కైనా వేయనైనా. నెయ్యి ఎక్స్ట్రా అవుతుంది, వేయమంటారా? ఎక్స్ట్రానా? వద్దులే, అది నెయ్యి ఒంటికి అంత మంచిది కాదు. ఇదిగో బాబు, కొంచెం పెద్ద పెద్ద గిన్నెలతో సాంబార్ పట్టరా. మాస్టారు ఆకలిస్తుంది, ఇంకో ఇడ్లీ తింటాను. అందరు సంపాదన పోగు చేస్తే తల ఒక ఇడ్లీ వచ్చింది మాస్టారు. ఇంకో ఇడ్లీ కూడా మన దగ్గర డబ్బులు లేవు. ఇంతకీ మీ మనవడు ఏ మాస్టర్ అండి? బామ్మగారు తెలుగు మాస్టర్ అండి. ఓహో, తెలుగు మాస్టారా? సర్లేండి, మేము వెళ్ళొస్తాం. అదేమిటయ్యా తెలుగు మాస్టర్ అంటే అంత చులకనగా ఉందా మీ దృష్టిలో? ఏ లెక్కల మాస్టరో ఇంగ్లీష్ మాస్టరో అయితే ప్రైవేట్ లో చెప్పి 4 రాళ్ళు సంపాదించుకోవచ్చు. తెలుగు మాస్టర్ కి జీతం డబ్బులు తప్ప పై రాబడే ఉంటుందండి. మా పిల్లకి వేరే సంబంధం చూసుకుంటాం. తెలుగు మాస్టర్ అంటే మీకు అంత చిన్న చూపట్రా? మీ మోహాల మాండ పండ్రా పండే. మీ బోర్డు సంబంధం కోసం మేమేం వెంపర్లాడడం లేదు. 4 రోజుల్లోగా మీ తాతలాడి సంబంధం ఇచ్చిన మనవాడు ఘనంగా పెళ్లి చేస్తాను. పండ్రా పింజారి వెదవల్లారా. త్వరగా పోనేవయ్యా, ఓ మూల ఆకలి దంచేస్తుంది. నీకే చెప్పేది, త్వరగా పోనీ. సెన్స్లెస్ ఫెలోస్. I am not a senseless fellow, mister. The roads are so bad that nobody can ride faster. आपको अंग्रेजी भी मालूम है क्या? हाँ जी, हमें 8 भाषाएं अच्छी तरह मालूम है. ये तः सर्वा भाषा भवता कथम अधीतः? आबाल्यात् पठामि. वर्षत्रयं संस्कृत अध्यापकः अभवं. మీరు సంస్కృత మాస్టర్గా పనిచేశారు? అవును బాబు, గవర్నమెంట్ దయ వల్ల ఉద్యోగం ఊడిపోయింది. మరి మాస్టర్ కి వెలగబెట్టి ఇప్పుడు ఇలా రిక్షా లాగడం? ఏం చేయమంటారండి, ఇంకో చోట ఎక్కడైనా మాస్టర్ ఉద్యోగమే చేయాలని 1 ఏడాది కాళ్ళక బలపాల పట్టుకు తిరిగాను. ఉద్యోగం దొరకలే. దాంతో ఇల్లు గడవడమే కష్టం అయిపోయింది. అప్పుడు బాగా ఆలోచించి ఈ రిక్షా అద్దెకి తీసుకున్నాను. ఇప్పుడు నేను మా ఆవిడ పిల్లలు హాయిగా బతికేస్తున్నాం. నేనే కాదండోయ్, నాకు 3 అన్నయ్యలు ఉన్నారు. అందరూ తెలుగు ఉపాధ్యాయులే. అందరికీ ఉద్యోగాలు ఊడిపోయేసరికి వేరు వృత్తుల్లో చేరారు. మా పెద్దనే లాండ్రీ పెట్టుకుని సుఖంగా ఉన్నాడు. మా 2వ అన్నయ్య హోటల్లో సర్వర్గా పనిచేస్తూ దర్జాగా బతికేస్తున్నాడు. 3వ అన్నయ్య పలపడి పట్టాలు, బేబీ అజీర్ణ మాత్రలు, తెలుగు క్యాలెండర్ అవి అమ్ముకుంటూ హాయిగా ఉన్నాడు. చాలా మంచి విషయాలు చెప్పారు మాస్టర్. అసలు మనం చదివిన చదువులకి తగిన ఉద్యోగాలు దొరకాలంటే ఈ దేశంలో కుదరదండి. డిగ్నిటీ ఆఫ్ లేబర్ తెలుసుకోవాలి. కడుపు నింపే పని ఏదోటి చేసేయడం మొదలెట్టాలి. మహానుభావ, ఇప్పుడు తమరు నా కంటికి ఎలా కనిపిస్తున్నారో తెలుసా? అర్జున పాండవ మధ్యమ దాల కిలకీల జాలజంబు బాల జీల కీల కిల దీల లస్సి లస్సి దాల దుల జీల బాణ దిన దీన కాన కోణ బీన బాణ దీన దిన నీలవే అదీరుగాక పాదాభివందనములకు శ్వాసముల తిలవేలవములు నమస్కారముల తీలగీల జీరంబులు వస్తుందని మన చేతుల్లో ఏముంది నాయన? ఇన్నాళ్ళు మాస్టర్ ఉద్యోగమే చేసి తీరాలని విశ్వ ప్రయత్నం చేసి విసిగిపోయాడు. ఇప్పుడు మీ ఉపదేశంతో నాలో జ్ఞానోదయం కలిగింది బావా. ఇక నుంచి ఏదైనా చేస్తాను, ఏ పనైనా చేస్తాను బావా. పార్థసారథి తేలవేలం విమీనేత నీలోని మార్పు బబేర్మబాత తాళాంకృతానః. ఇది మరీ పెద్ద సైజ్ అయిపోయిందండి, కాస్త చిన్నది కావాలి. ఇస్తా గాని చూడమ్మా, చిన్నది కాదు చిన్నది. చాచా జజ్జాలో చా, యారాలావా శేషాలో సా కాదు. చిన్నది కాదు, చిన్నది. ఏదానండి?
చిన్నది అది రిపీట్. చిన్నది పర్ఫెక్ట్లీ రైట్. రామకృష్ణ ఇట్లా కొనడానికి వచ్చిన వాళ్ళు పాఠాలు చెప్తే ఎలాగయ్యా? నువ్వు నా కొట్లో అక్కర్లేదు, వెళ్ళు, వేరే పని చూసుకో. అది కాదు సార్, తెలుగు భాష. ఏం మాట్లాడుకు, వెళ్ళు వెళ్ళు. అప్పటికి నేను మెలుగానే ఆడుతున్నాను రా. ఆడు వెనకమాల నుంచి వచ్చి బండిని గుద్దించాడు. చూడండి మాస్టరు, వెనకమాల అనేది తప్పు మాట, వెనకాల అనాలి, వెనకమాల కాదు. ఏదనండి? ఇదిగో నరసింహం, నువ్వు ఈ కుర్రోడిని పెట్రోల్ పోయడానికి పెట్టుకున్నావా, మాకు పాఠాలు చెప్పడానికి పెట్టుకున్నావా? ముందు ఇతను మెడపడి బయటికి ఎట్టు. బాబు బిల్ ఇవ్వు. ఈ బిల్ ఎంతో చెప్పండి. ₹3.80. ఆ మాట అర్థమయ్యేలా రాయమనండి. రామకృష్ణ, ఏమిటి సార్? ఏమిటయ్యా ఈ రాయటం? అంటే ₹3.80. నువ్వు నాకు అక్కర్లేదు. అక్షరాలు రాసేవాడు అక్కర్లేదు, అంకెల్లో వేసేవాడు చాలు. వెళ్ళు, వెళ్ళిపో. అది కాదు సార్, నేను వెళ్ళిపో. నేను ట్యూషన్ చెప్పించుకుంటాను మాస్టారు, రండి. చాలా థ్యాంక్స్ అమ్మా. మీ పెద్దవాళ్ళు ఉంటే జీతబత్యాల విషయం మాట్లాడతాను. మా వాళ్ళందరూ తిరుపతి వెళ్ళారు మాస్టారు, 2 రోజుల దాకా రారు. వాళ్ళు వచ్చాక మీరు అడిగినంత జీతం ఇస్తారు. ఇవాళ నుంచి ట్యూషన్ మొదలెడదురు గాని. చూడమ్మా, చూడమంటే అలా గుచ్చి గుచ్చి చూడక్కర్లేదు, మామూలుగా చూడు చాలు. ఇప్పుడు ముందు మనం తెలుగు భాష గురించి మాట్లాడుకుందాం. ప్రపంచ భాషలన్నింటిలోనూ ఇటాలియను, తెలుగు భాషల్లోని పదాలు మాత్రమే అచ్చులతో ముగుస్తాయి. అందుకే తెలుగుని ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అంటారు, అజంతా భాష అంటారు. ఈ తెలుగు భాష ఆ చూపేంటి? వద్దు, ఆ చూపునొద్దు. నేను అలాంటి వాడిని కాను. చెప్పు, తెలుగు భాషకి అచ్చులెన్ని, హల్లులెన్ని? అచ్చులు 16 నా వయసల్లే, నా కళలల్లే. హల్లులు 32 నా కొలతల్లే, లోని తహతహలల్లే. హలో, హల్లులు 32 కాదమ్మా. పాట కోసం నీ నోటికి వచ్చిన అంకె చెప్తే కుదరదు. 5 వర్గలు, ఎరలవ శశసహలు కలిపి హల్లులు 36 అంతే. అచ్చులు 16 నా వయసల్లే, నా కళలల్లే. హల్లులు 32 నా కొలతల్లే, లోని తహతహలల్లే. ఇదిగో ఆగు ఆగు, కాస్త తమాయించుకో. ఈ కుప్పి గంతులు, కప్ప గంతులు తర్వాత ముందు ఈ ప్రశ్నకు జవాబు చెప్పు తల్లి. సంధులు ఎప్పుడు ఏర్పడతాయి? నీవు నాకు ఎదురైతే, నేను నీ పక్కకి వస్తే. సస్తే నీవు నాకు ఎదురైతే, నేను నీ పక్కకి వస్తే. నాకేమో గుణ సంధి, నీకేమో వృద్ధి సంధి. మధ్యనెవరు లేకుంటే సంయోగ సంధి. ఇద్దరము ఒకటైతే సవర్ణ దీర్ఘ సంధి. అచ్చులు 16 నా వయసల్లే, నా కళలల్లే. హల్లులు 32 నా కొలతల్లే, లోని తహతహలల్లే.
రామా మతా లంగేష్కర్. ఇక ఆ పాటలు ఆటలు ఆపే తల్లి. ఇప్పుడు నక్షత్రాల గురించి చెప్పుకుందానే చక్కగా చెప్పు. చూచే చోళ అశ్వని. ఈ లోపల నేను బతికి చస్తే నాకిష్టం మిథున రాశి. అచ్చలు 16 నా వయసల్లే, నా బొందల్లే, నా కళలల్లే, నా శ్రాద్ధం వల్లే, హల్లులు 32 నా కొలతల్లే, నా పళ్ళల్లే, లోని తహతహలల్లే. అబ్బా అచ్చలు 16 అయ్యో నా వయసల్లే, బాబు కళలల్లే, హే హల్లులు 32 నా కొలతల్లే, లోని తహతహలల్లే. అమ్మా తల్లి, నీకెలాంటి తెగులుంది అని తెలియక తెలుగు పాఠాలు చెప్పడానికి ఒప్పుకున్నానమ్మా. చూడు, చూడొద్దు చూడొద్దు, జస్ట్ విను, చాలు చాలు. మీ కుటుంబం తిరుపతి వెళ్ళిన సందర్భంగా నువ్వు ఇలా మీ కుటుంబ పరపతిని చెడగొట్టే పని చేయడం భావ్యం కాదమ్మా. నీకు ఇలా పాఠాలు చెప్పే కోరిక ఓపిక రెండూ నాకు లేవు. వస్తాను. మళ్ళీ రేపు వస్తారా? మళ్ళీనా? అమ్మా, ఇంకొక్కసారి మీ వీధిలో కాదు, మీ పేటలోకి అడుగు పెట్టినా సరే నన్ను నీ చెప్పెట్టు కొట్టు. నన్ను వదిలేయమ్మా, అర్భకుండి. మీరు మీ మనవడి గారి పేర ఆయన స్కూల్కి రాసిన ఉత్తరం తిరిగి వచ్చేసింది. అయ్యో అయ్యో, తిరిగి వచ్చేసిందా? అంటే వాడు ఆ ఊళ్ళో లేడా? స్కూల్ మారాడా? శ్రీరామచంద్ర ప్రభు, నా కాళ్ళు చేతులు ఆడడం లేదురా అన్నయ్య. ఊరుకోవే, వాడేం పసివాడా? వాడి గురించి అంత కంగారు ఎందుకు నీకు? నీకే పెళ్లి పెటాకులు లేని వాడివి, పిల్లల మీద మమకారం నీకేం తెలుస్తుంది? పోనీ ఒక్కసారి రాజమండ్రి వెళ్ళి వాడిని చూసి రాకూడదట్రా? నేనేదో చుట్టపు చూపుగా నీ ఇంటికి వచ్చిన వాడిని. నేను ఈ పనులేమీ చెయ్యలేను. పైగా రేపు బయలుదేరి తిరుపతి వెళ్ళాలి. అక్కడ ఎవరో హరికథలు చెప్పే బ్రహ్మచారిని పొందిట. ఆ సంబంధం చూసి రావాలి. సరేలే, హరికథలు చెప్పే అందమైన అమ్మాయే కావాలని నేళ్ళు పెళ్లి చేసుకోకుండా కూర్చున్నావు. ఇక నీకు ఈ జన్మలో పెళ్లి కాదురా అన్నయ్య. సర్లే, రేపు నేనే రాజమండ్రి వెళ్ళి వాడిని చూసి వస్తాను. ఎలా ఉన్నాడో ఏమిటో పిచ్చి సన్యాసి. అదృష్టవంతులు ఇడ్లీలు తింటున్నారు, కారపొడి నెయ్యి కూడా వేసుకుని తింటున్నారు. మీ దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయి మాస్టారు? 10 పైసలు ఉంది మాస్టారు. నా దగ్గర 15 పైసలు ఉన్నాయి. మన ఇద్దరు ఆస్తి కలిపిన ఈ హోటల్లో 6 ఇడ్లీ కూడా రాదు. ధర్మం శ్రీని బాబు, ధర్మం.